అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటో బాబోరు పరిస్థితి తలుచుకుంటూ ఉంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఏదో అనుకున్నాడు, ఏదో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిపై నిందేస్తాము అని తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గురించి జంతువులు కొవ్వు కలిసిందన్నాడు, పంది కొవ్వు కలిసిందన్నాడు, చేప ఆయిల్ కలిసిందన్నాడు, చివరికి రసాయనాలు కలిశాయి అని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు బాబోరు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే కుడుతులో పడిన ఎలకలాగా గిలగిల కొట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై వేసిన నిందని నిరూపించలేకపోతున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మెడకే ఊచు గట్టిగా తగులుకునేటట్లుంది. అది కాకుండా ఒక పక్క తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ ఈ పక్క హెరిటేజ్ కంపెనీ కల్తీ గురించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా దుమ్ము లేపుతూ వైరల్ చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ గురించి మాట్లాడుతున్నారు, హెరిటేజ్ నెయ్యిలో కల్తీ గురించి మాట్లాడండి, హెరిటేజ్ పాల ఉత్పత్తుల గురించి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గిల కొట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఏదో అనుకున్నాము, జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనుకున్నాము, జగన్మోహన్ రెడ్డిపై రాజకీయంగా నింద వేయాలనుకున్నాము. చివరికి ఆ దేవుడు అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే ఉచ్చు తగిలిస్తూ నా కంపెనీని కూడా ఏదో చేసేటట్లున్నాడే ఆ దేవుడు అనుకుంటూ చంద్రబాబు నాయుడు కుడుతులో పడిన ఎలకలాగా గిలగిల కొట్టేసుకుంటున్నాడు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు. 2024 జూలై 7వ తేదీ, జూలై 12వ తేదీ వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుండి ఏవైతే వచ్చాయో ఆ 4 డైరీల నెయ్యిని ల్యాబులకు పంపించాడు. ల్యాబుల్లో టెస్ట్ చేసిన తర్వాత జూలై 23వ తేదీ అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు మీడియా ముందుకు వచ్చి కల్తీ జరిగిందని అనౌన్స్ చేశాడు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి జంతువులు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప ఆయిల్ కూడా కలిసేసింది అని విష ప్రచారం చేశాడు. చివరికి ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ అయితే అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులు కొవ్వు, పంది కొవ్వు, చేపాయలు కలిసిందన్నారు. సుప్రీంకోర్టు మొటికాయలేసింది, సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ సిట్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే 2024 జూలైలో వచ్చిన 4 ట్యాంకర్లు ఏదైతే ఏఆర్ డైరీ నుండి వచ్చాయో ఆ ట్యాంకర్లు కల్తీ జరిగిందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆ ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లు కూడా ఏఆర్ డైరీకి తిరిగి పంపలేదు. శ్రీకాళహస్తిలోని ఒక పెట్రోల్ బంకులో దాచి ఉంచాడు. వైష్ణవి డైరీతో టైఅప్ అయ్యి ఇన్వాయిస్ తెప్పించుకుని ఈ ఏఆర్ డైరీ నుండి వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్లను వైష్ణవి డైరీ నుండి వచ్చాయి అని తిరిగి మళ్ళీ వాటిని తిరుమలకు పంపాడు. ఈయన ఏదైతే జంతువులు కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశాడో అదే నెయ్యిని తిరుమల లడ్డూలో వాడేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు చేసిన ఈ పాపం ఏదైతే తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగింది అని మీరు ప్రచారం చేశారో అదే నెయ్యిని మీరు వైష్ణవి డైరీ పేరుతో తిరుమలకు పంపి ఆ నెయ్యిని లడ్డూలో వాడారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే విషయం సిట్ షార్ట్ షీట్ 44వ పేజీలో A1 ముద్దాయిగా ఏఆర్ డైరీ, A6 ముద్దాయిగా వచ్చేసి వైష్ణవి డైరీ, A7 ముద్దాయిగా బోలేబాబా డైరీని సిబిఐ షార్ట్ షీట్ 44వ పేజీలో మెన్షన్ చేయడం జరిగింది. 10 లక్షల కేజీల నెయ్యిని ఆల్ఫా మిల్క్ కంపెనీ నుండి కొనుగోలు చేస్తామని ఇప్పటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆర్డర్ చేస్తే దానిపైన కూడా సిబిఐ ప్రమాణాలు సరిగా లేవని కేసు పెట్టేసరికి నుండి ఆల్ఫా మిల్క్ డైరీ నుండి ఆ 10 లక్షల కేజీల నెయ్యిని అనిల్ సింఘాల్ గారు ఆర్డర్ ఇచ్చారంటూ పాపం ఆయన్ని అనిల్ సింఘాల్ గారిని ధర్మేశారు. చూడండి, ఇన్ని పాపాలు చేసిన చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయాలన్నదే ఆయన టార్గెట్. చివరికి ఇదంతా కూడా
చంద్రబాబు ప్రభుత్వంలోనే, ఈ కూటమి ప్రభుత్వంలోనే 2024 జూలైలో జరిగిన ఈ కథంతా కూడా దీని చుట్టే సిబిఐ షార్ట్ షీట్లో కథనం అంతా కూడా నడిచింది. దీన్నే జాతీయ మీడియాలోనూ ఇట్లా ఏపీలోనూ దాదాపు 200 యూట్యూబ్ ఛానల్స్లో 500 కోట్లు ఖర్చు పెట్టి దుష్ప్రచారం చేశాడు అని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి అగైనెస్ట్గా మీరు తిరుమల లడ్డు గురించి మాట్లాడితే హెరిటేజ్ గురించి ఎవరు చెప్తారు? కేరళలో హెరిటేజ్ కంపెనీని, హెరిటేజ్ పాలను నిషేధం విధించిన విషయం తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హెరిటేజ్ పాల ఉత్పత్తులపైన రాష్ట్రం మొత్తం మీద కూడా హెరిటేజ్ పాల ఉత్పత్తుల్లో కూడా కల్తీ ఉంది, దాని గురించి మాట్లాడండి చంద్రబాబు గారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూడండి చంద్రబాబు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, సిబిఐ షార్ట్ షీట్లో విషయాలన్నీ కూడా చంద్రబాబు మెడకి ఉచ్చు తగులుకునేటట్లు ఒక పక్క ఉంటే, జంతువులు కొవ్వు కలిసిందని ఏదైతే అబద్ధం చెప్పాడో అది రేపు సుప్రీంకోర్టులో ఈయన సమాధానం చెప్పక తప్పదు. ఇలా దుష్ప్రచారం చేసినందుకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందన్నది వేచి చూడాల్సిందే. ఈయన మెడకు ఉచ్చు తగులుకుంటా ఉంది. ఇటు చూస్తే హెరిటేజ్ కంపెనీ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే అటు జగన్మోహన్ రెడ్డిపై నింద వేయాలనుకున్న చంద్రబాబు గారికి చివరికి అటు తిరిగి ఇటు తిరిగి తన మెడకే చుట్టుకుంటూ కుడితిలో పడిన ఎలకలాగా గిలగిల 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 కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే బాబు గారు చేసుకున్న పాపమే ఇదంతా అని సోషల్ మీడియాలో నెటిజన్లు అనుకుంటున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను బాబూరి పరిస్థితిపై మీ కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.